దళితులు సాగు చేస్తున్న భూములు ఆక్రమించిన మహిళలపై చర్యలు తీసుకోవాలని పార్వతీపురం జిల్లా కలెక్టరేట్ వద్ద పెద్ద బండపల్లి ఎంఆర్ నగర్ గ్రామ దళితులు ధర్నా నిర్వహించారు. వీరికి టీడీపీ శ్రేణులు సంఘీభావం తెలిపారు. అనంతరం గ్రామస్తులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు గ్రామస్తులు మాట్లాడుతూ పార్వతీపురం మండలం పెదబొండపల్లి ఎంఆర్ నగర్ గ్రామంలో దళితులు సాగు చేస్తున్న భూములను శ్రీదేవి కబ్జా చేసి దళితులపైకి దాడులు దిగుతుందని ఆరోపించారు. మా తాత తండ్రులకు చెందిన భూమిని ఆక్రమణ చేసి దాడులకు పాల్పడుతుందని అన్నారు. 2 గ్రామాల దళితులు రజికలు సైతం ఇబ్బందులకు గురి చేస్తుందని వెల్లడించారు. గత ప్రభుత్వంలో శ్రీదేవి ఆధీనంలో ఉన్న భూములు దళితులకు చెందినవే అని చెప్పినా అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. దళితులంటే లెక్కలేని విధంగా దుర్భాషలాడుతుందని అన్నారు. కేసులు పెట్టి మానసిక క్షోభకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఆమె చేసిన భూ అక్రమాలపై పూర్తి స్థాయిలో అధికారులు విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక ఎమ్మెల్యే విజయ్ చంద్రను ఆశ్రయించామని అన్నారు. అయితే ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేసిన మహిళపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎంఆర్ నగర్ పెద్దబొండపల్లి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మా వైశ్య సంఘం సంబంధించిన శ్మశాన వాటికి బరియల గ్రౌండ్ కూడా ఉంది. అక్కడ వైశ్యులు కావచ్చు, మా ఊళ్ళో ఉన్నటువంటి బ్రాహ్మణులు కావచ్చు, వీళ్ళందరూ అక్కడే చనిపోయిన వాళ్ళందరూ బరియల గ్రౌండ్ అక్కడే బరియాలు చేసేవాళ్ళు. కానీ 2017లో చొక్కా శ్రీదేవి అని ఆవిడ మా అమ్మానాన్న గ్రామంలో వచ్చి ఈ భూములన్నీ నావని, ఈ చెరువు నాదని, ఈ శ్మశాన వాటి కూడా నాదని కబ్జా చేసి ఎవరైనా అక్కడికి వస్తే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి అవసరమైతే అక్కడికి ఎవరైనా వెళ్తే మిమ్మల్ని చంపేస్తామని వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ విషయంపై గత ప్రభుత్వంలో మేము స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి జోగరావు గారి దగ్గర మేము వెళ్ళాము. జోగరావు దగ్గరికి వెళ్తే ఈ సమస్యను ఇట్టే పరిష్కరిస్తారని చెప్పేసి వాళ్ళిద్దరూ కుమ్మక్కై ఆ ఆస్తుల్ని అమ్మేసుకున్నారండి. అంతేగాని ఎటువంటి న్యాయం కూడా జరగలేదు. తర్వాత 2024లో మన ఎమ్మెల్యే విజయ్ చంద్ర దగ్గర మేము వెళ్తే మా గోడిని వినిపించుకోవడం జరిగింది. మా యమానా గ్రామ ప్రజలందరూ, మా యమానా గ్రామంలో ఉన్నటువంటి వైశ్య సంఘానికి కావచ్చు, మా యమానా గ్రామంలో ఉన్నటువంటి రజకులు కావచ్చు, మా వాళ్ళందరికీ హామీ ఇస్తూ ప్రజల కోసం నిరంతరం పనిచేసే ప్రభుత్వం మంది, ఖచ్చితంగా మీ సమస్యలు నేను పరిష్కరిస్తాను అని మాకు ఒక భరోసాను కల్పించారండి. అలాగే పెదనపల్లి గ్రామంలో కూడా అనేక మంది దళితులు ఎలాగైతే యమానా గ్రామంలో ఇబ్బందులు పడ్డారో, పెదనపల్లి గ్రామంలో కూడా అనేక మంది దళితులు ఇంచుమించు ఒక 25 ఎకరాల భూమిని ఆవిడ కబ్జా చేసిందండి. కబ్జా చేసి వాళ్ళ భయభ్రాంతులు కూడా గురి చేయడం జరిగింది. ఎందరనో హింసించడం కూడా జరిగిందండి. అలాగే మా యమానా గ్రామంలో చెరువుని పూర్తిగా కబ్జా చేసి గత 7 సంవత్సరాలకి ఏ ఒక్కరిని రానివ్వకుండా చేయడం జరిగిందండి. దానికి స్థానిక తహసీల్దార్ గారు హెచ్చరిక బోర్డు కూడా పెట్టడం జరిగింది. ఎవరైనా వస్తే దీనిపైన శిక్ష తీసుకుంటామని హెచ్చరిక బోర్డు కూడా పెట్టడం జరిగిందండి. ఇదిగోండి 8లో 6, 8లో 7, 8లో 10, 9లో 1 ఈ ప్రభుత్వ భూమిని ఎవరైనా ఆక్రమించుకుంటే శిక్షార్హులని గతంలో తహసీల్దార్ పెట్టడం జరిగింది. కానీ ఇంతవరకు ఈ బోర్డును కూడా ఆవిడ తీసివేయడం జరిగింది. ఎటువంటి యాక్షన్ అయితే దాన్ని మేము తెలుగుదేశం పార్టీ శ్రేణులందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్వతీపురం మండలంలో పెదబొండపల్లి అనే గ్రామం చాలా గౌరవప్రదమైనటువంటి గ్రామం, చాలా ప్రశాంతమైనటువంటి గ్రామం. అలాగే ఎంఆర్ నగరం చుట్టూ గ్రామాలు కూడా. అటువంటి గ్రామంలో కూడా ఒక 5 సంవత్సరాల క్రితం చొక్క శ్రీదేవి అనే ఒక మహిళ గ్రామంలోకి వచ్చి దశాబ్దాల కాలంగా వాళ్ళు సాగు చేసుకున్నటువంటి భూములన్నింటినీ కూడా మరి హైదరాబాద్, విజయవాడ లాంటి పెద్ద పెద్ద అధికారులతో కుమ్మక్కయ్యి ఆ భూములు వాళ్ళు కావని చెప్పి బలవంతంగా లాక్కొని తీవ్రమైనటువంటి ఇబ్బందులు